వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మహాపత్రికతో మనం మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ఈరోజు టాప్ న్యూస్ చూసుకుంటే రా ఎన్టీఆర్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ, రూమర్స్కి బ్రేక్. సో ఏదైతే ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. సో రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి కదా. సో అదంతా కూడా అన్ని ఛానల్లో ప్రచురితమైంది, ప్రతి ఒక్క పేపర్లో కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా నిజం అనుకున్నారు. నిన్న సాయంత్రం సమయంలో దీన్ని ఎన్టీఆర్ కార్యాలయం కొట్టిపారేసింది. రా ఎన్టీఆర్ సంస్థతో ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి పారేయడం జరిగింది. సో రాజకీయాలకు వస్తున్న అనేది అదంతా కూడా పుకార్లే, నమ్మద్దు. ఏదైనా ఉంటే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కార్యాలయం నుండి అఫీషియల్గా మీకు అనౌన్స్మెంట్ వస్తే తప్పితే మీరు ఈ విషయం పైన ఎవరు చెప్పింది కూడా నమ్మద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో అంతా కూడా నిజం అనుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా చాలా ఉత్సాహంగా ఎదురు చూడడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. అయితే నిజంగానే వస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ సాయంత్రం సమయంలో కాస్త ఫ్యాన్స్ అందరికి కూడా ఇది నిరుత్సాహపడేటువంటి వార్త అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. రా ఎన్టీఆర్ అనేటువంటి సంస్థతో ఎన్టీఆర్కి సంబంధం లేదు. సో ఎన్టీఆర్ గురించి ఏదైనా చేయాలంటే అది ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి, అధికారికంగా వారి దగ్గర నుండి ఒక పర్మిషన్ ఉండాలి. వితౌట్ పర్మిషన్ ఈ విధంగా ఎవరు కూడా చేయొద్దు, చేస్తే మంచిది కాదు అని చెప్పేసి నిన్న ఎన్టీఆర్ కార్యాలయం అయితే చెప్పడం జరిగింది. సో అందరు కూడా ఇది నిజం అనుకున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం జరగబోతూ ఉంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా చూస్తే నిన్న అదంతా కూడా వట్టి పుకార్లే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాబోతున్నాడు ఏది ఒక ఊరు వాడ అనేటువంటి కార్యక్రమంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు. దీనికి 100 కోట్ల విరాళం కూడా ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. సో ఇదంతా కూడా రాజకీయ రంగ ప్రవేశం కోసమే తను ఇదంతా కూడా పునాది వేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ కార్యాలయం, అధికారిక కార్యాలయం దీన్ని కొట్టిపారేసింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్కి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా చేయడానికి అధికారం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే స్వయంగా ఎన్టీఆర్ లేదంటే ఎన్టీఆర్ కార్యాలయం నుండి వచ్చినటువంటి అనౌన్స్మెంట్నే అధికారికంగా మీరు నమ్మాలి, వేరే వాటిని నమ్మద్దు అని చెప్పేసి కొట్టిపారేయడం అయితే జరిగింది. అన్ని ఛానళ్ళలో అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం, పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా అయితే చాలామంది కూడా నిజం అనుకున్నారు. కానీ ఇది నిజం కాదు, వట్టి పుకార్లే అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా నిరుత్సాహపడడం జరిగింది. సో మా అభిమాన నటుడు, మా నాయకుడు రాబోతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అనుకున్నారు. కానీ ఆ ఆశలు కొన్ని నిమిషాలు కూడా లేకుండానే ఎన్టీఆర్ కార్యాలయం నుండి అది అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో దీంతో ఆ వార్తలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టుగా అయిందని చెప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్కు మంత్రి కొండ సురేఖ ఫిర్యాదు, కడియం వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం, సంయమనం పాటించాలని ఇన్ఛార్జ్ సూచన. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్నటువంటి విభేదాలు పార్టీ అధిష్టానం దృష్టికి చేరాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ మంగళవారం కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ సందర్భంగా ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మంత్రి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పరస్పర ఆరోపణలు, పార్టీకి కలుగుతున్న ఇబ్బందులను కూడా ఆమె వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ వివరాలను పూర్తిగా విన్న మీనాక్షి నటరాజన్ సంయమనం పాటించాలని సూచించినట్టు సమాచారం.
చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని ఆమె హితవు పలికినట్టు తెలిసింది. అంతర్గత విభేదాలు బహిరంగ చర్చకు దారి తీయకుండా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా కడియం శ్రీహరితో నెలకొన్న వివాదంపై మంత్రి కొండ సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ వివాదం కాంగ్రెస్ అధిష్టాన స్థాయికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై కడియం శ్రీహరి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. పార్టీ పెద్దలు ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పెద్ద వివాదం నడుస్తూ ఉంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా నడుస్తూ ఉంది. ఆధిపత్య పోర్ అని చెప్పేసి అనుకోవాలి మనం. గతం నుండి వీళ్ళకి అంటే ఒకరు టీడీపీలో ఉంటే మరొకరు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత ఒకరు బీఆర్ఎస్కి వచ్చిన ఒకనొక సమయంలో ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ అయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఆధిపత్య పోర్ అనేది ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంది. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, ఇది నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో, స్టేషన్ గన్పూర్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన కడియం శ్రీహరి అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అయిన తర్వాత అయితే అక్కడ అధికారిక కార్యక్రమాలు ఏది ప్రోటోకాల్కు సంబంధించినటువంటి విషయాల్లో ఆయనే పాల్గొంటున్నాడు వితౌట్ మినిస్టర్ పర్మిషన్. అంటే ఒక మంత్రికి సంబంధించినటువంటి శాఖ ఏది ఉంటుందో ఆ శాఖలో ఆయన వేలు పెడుతున్నాడు. సమావేశం ఏ విధంగా పెడతాడు, అది నా శాఖ, నా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఏ విధంగా సమావేశం పెడతాడు. మంత్రికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, అందులో ఎమ్మెల్యే ఎలా వస్తాడు, కనీసం ఇది కూడా తెలియదా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పేసి చెప్తాడు, సీనియర్ లీడర్ అని చెప్తాడు. కడియం శ్రీహరికి ఇది కూడా కనీసం తెలియదా? మళ్ళీ నేను ఒక మంత్రిని కనీసం నాకు చెప్పకుండా నా శాఖలో ఆయనకేం పని, ఇదంతా జరుగుతూ ఉంది, దయచేసి దీన్ని పట్టించుకోండి అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసింది, పిసిసి చీఫ్ని కలిసింది, ఇప్పుడు ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా కలిసి తన బాధ, తన గోడును మొత్తం కూడా చెప్పుకుంది. సో ఆమె కూడా ఇది మెల్లగా చేద్దాము, దీన్ని బయట పెట్టద్దు, ఏమైనా ఉంటే లోపలనే చూసుకోవాలి, మనం బయటికి రావద్దు, ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళిద్దరిని కూడా కలిపి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని చెరిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కడియం శ్రీహరి గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఆయన ఒక సీనియర్ లీడర్, ఆయన చూడని కథ కాదు, చూడని పదవులు కాదు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయనే టాప్ 3లో ఉండే. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టాప్ 3లో ఉండే కడియం శ్రీహరి గారు. అంత పెద్ద నాయకుడు. మరి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిండు అది తెలంగాణ వచ్చిన తర్వాత. మరి ఎందుకు ఈ విధంగా అంటే మరి వయసు పెరిగిన కొద్దీ మరి ఆ విధంగా ఏమైనా చేస్తున్నాడా, లేదంటే కావాల్సుకొని నేను ఎమ్మెల్యే ఉన్నా, ఈమె నా కింద చిన్న లీడరు మొన్న వచ్చింది, నా జిల్లాలో ఇక్కడ మంత్రిగా ఉంది, నేను ఎమ్మెల్యే ఉండడమేంటి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడా, మరి ఏదో తెలియదు. కానీ సరే పర్మిషన్ తీసుకొని సురేఖ గారు నేను ఇట్లా చేస్తూ ఉన్నాను, సో నీ శాఖలో కొన్ని ప్రక్షాళనలు ఉన్నాయి, ఈ విషయం పైన నేను ఒక మీటింగ్ పెడతా, ఆఫీస్కి వెళ్తా అని చెప్పేసి ఒక మాట చెప్పేది ఉండే. ఫోన్ చేసి చెప్పినా కొంచెం హుందాగా ఉండదు. వితౌట్ పర్మిషన్ ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే గారు, అంత పెద్ద సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు ఆ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుమ్ములాటలు జరిగితే ఏమవుతుంది? లాస్ట్కి నష్టం ఎవరు జరుగుతుంది? కొండా సురేఖకి జరిగేది, కడియం శ్రీహరికి జరిగేది. ఎవరు జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. పార్టీకి నష్టం చేకూరుతుంది అల్టిమేట్గా, ఫైనల్గా. సో ఈ వివాదాన్ని ఎంత త్వరగా వీలైతే త్వరగా దీన్ని సామరస్యం చేయాలి, లేకపోతే మాత్రం పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. కరువు కాళేశ్వరంపై ప్రభుత్వం స్పందించాలి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్. కరువు పరిస్థితులు
కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కరువు వర్సెస్ కాళేశ్వరం కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమేనా అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తాను కరీంనగర్ జిల్లా వాసినని, హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలను 25 ఏళ్లుగా చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులుగా రైతులను ఆదుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం వంటి అంశాలపై బాధ్యులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని, అయితే ఆధారాలు లేకుండా అందరిని విమర్శించడం సరికాదన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడడం లేదని, రైతులు ప్రజలు న్యాయం ధర్మ కోసం మాత్రమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. శ్రీరామ్ సాగర్, లోయర్ మానేట్ డ్యాంలు లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించినప్పటికీ పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయామని గుర్తు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని ఈటెల పేర్కొన్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు మొలకెత్తేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోస్తున్న దుస్థితి నెలకొందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం వెంటనే సాగునీటి సరఫరాపై నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. కన్నెపల్లి వద్ద భారీగా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుందని, ఆ నీటిని ఎత్తిపోస్తే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ, జెన్కో, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తు చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచనల మేరకు అవసరమైన అత్యవసర చర్యలు ఎందుకు చేపట్టలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కథ. నేను కరీంనగర్ జిల్లా వాసిని, నీటి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. హుజురాబాద్లో 25 ఏళ్ళుగా నేను చూసిన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో. సో కరువుతో రైతులు, ప్రజలు అటు సాగునీరు ఇటు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వరం ఉండి ఇటు లోయర్ మాన డ్యాము ఆ ప్రాజెక్టు ఉండి కూడా నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించలేకపోయినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నేను ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నేను ఒక పార్టీకి, ఒక నాయకుడికి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. నేను న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, రైతులు, ప్రజల కోసమే నేను మాట్లాడుతున్నా కానీ ఏ పార్టీకి వత్తాసు పలకట్లేదు. ఏదైతే మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇటీవల ఈటెల రాజేంద్ర గారు మాట్లాడిన మాటల్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఓకే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, కేసీఆర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చేరబోతున్నారు అని చెప్పేసి చాలామంది ఆయనను ట్రోల్ చేశారు. అంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తప్పు లేదు, కేసీఆర్ బరాబర్ కట్టిండు అని చెప్పేసి కేసీఆర్కి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా కొంచెం మాట్లాడడం జరిగింది. అయితే ఆ విషయం పైన ప్రస్తావిస్తూ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ వ్యక్తికి కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను న్యాయం కోసం, ధర్మ కోసం, ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ కరువు కాళేశ్వరం పైన. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇక లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత సీఎం చంద్రబాబు, జగన్, రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఆయన అనుచరులలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం సాగించినటువంటి ఏదైతే కాపుల కోసం ఆయన చేసినటువంటి కృషి, పోరాటం అంతా ఇంత కాదు. కాపులను గుర్తించాలి, కాపు ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో అనేక పార్టీలలో పనిచేసిన ఆయన ఇటీవల కాలంలో వైసీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ 77లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 78లో జనతా పార్టీలో తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రతిపాడు నుంచి గెలిచారు. అనంతరం 82లో తెలుగుదేశం పార్టీలోకి చేరి 83, 85, 89 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో విభేదించి ప్రజారక్షణ సమితి తెలుగునాడు పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 99లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఆయన అనేక పోరాటాలు దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా 2016లో తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ తదనంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపన సృష్టించాయి. 24 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ అనే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు. గత ఏడాది కాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ముద్రగడ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇది కథ. పవన్ కళ్యాణ్ని వైసీపీలో చేరిండు 24 ఎన్నికల ముందు. చేరి కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చాలా వ్యతిరేకించిండు. 24 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని నేను ఓడిస్తా, ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి సవాల్ విసిరిండు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అందరూ ట్రోల్స్ చేసిరు ఆయన రాష్ట్రంలో. ఆయన ఫోటో పెట్టుకొని నామకరణ మహోత్సవం అని చెప్పేసి ఆ ఫోటో దగ్గర చెవు దగ్గర పద్మనాభరెడ్డి అని చెప్పేసి నామకరణం చేసి చిన్నపిల్లకి ఎట్లా చేస్తారో ఆ విధంగా చేసి ట్రోల్ చేశారు. కానీ ఆయన ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి, చాలా మొండి వ్యక్తి. ఆయన ఏదైతే అన్నాడో అది ఆయన అక్కడ గెజిట్ పోయి ఆయన అక్కడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని వచ్చింది. చాలామంది అంటారు నా తలలు తీసైనా సరే అది చేస్తా, లేకపోతే రాజకీయాల్లోకి పూర్తిగా బంద్ చేస్తా అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఎవరు కూడా రారు, చేయరు. కానీ ఈయన చాలా ఒక మొరటి మనిషి అని చెప్పుకోవాలి, ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి. అంటే అనుకున్నది ఏదైనా సరే ఆ మొండి ధైర్యంతో ముందుకెళ్తాడు. ఆ పేరు ఆయనకు చాలా ఉంది. ఈ మధ్యకాలంలో తన కూతురు కూడా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే కూడా కనీసం వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. రాజకీయాల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి, కాపు ఓట్ల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి తన కూతురు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడింది అనుకుంటా. సో ఇది మొత్తానికైతే కాపు ఉద్యమ నేత చనిపోవడం అనేది కాపు సామాజిక వర్గానికి ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. విమానయాన శాఖ మంత్రిని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన. వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వినతి. సో తెలంగాణలో మరో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 జిల్లాలో 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. దీని గురించి తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు నిర్మాణం పూర్తిగా అయ్యే విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని నిన్న కలవడం జరిగింది. కలిసి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వరంగల్ కేంద్రంగా ఉంటుందని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో పాటు ఇతర పరిశ్రమల రాకతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విమానాశ్రయం
ఎంతో కీలకమని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి 2028 జూన్ 2 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధీనంలోని ఎయిర్పోర్ట్తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి అక్కడ కోరడం జరిగింది. సో మొత్తానికైతే వరంగల్ ఎయిర్పోర్టు 2028 జూన్ 2 అంటే మరో 2 సంవత్సరాల్లో వరంగల్లో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పూర్తి కాబోతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం శంషాబాద్ మాత్రమే ఎయిర్పోర్ట్ ఉండే, అంటే బేగంపేట ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా మనకు ఒకటి శంషాబాద్ ఒకటే ఉండే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ తెలంగాణలో కేవలం హైదరాబాద్లో ఒకటే మాత్రమే ఉంది. అదే తెలంగాణలో కూడా ఎయిర్పోర్ట్లను పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు అక్కడ వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. సో చాలామంది కూడా ఎటైనా వెళ్ళాలంటే హైదరాబాద్కు వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టడం ద్వారా ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇంత దూరం రావాల్సి అవసరం లేకుండా కరీంనగర్ కావచ్చు, అటు పక్కన నిజామాబాద్ వాళ్ళు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు పక్కన చూసుకుంటే పెద్దపల్లి, జగిత్యాల, ఈ చుట్టుపక్కల అందరూ కూడా వరంగల్కి వెళ్ళి వాడుకోవచ్చు ఎయిర్పోర్ట్కి. అంటే 160, 180, 200 కిలోమీటర్లు వచ్చే ప్రయాణం అవసరం లేకుండా జస్ట్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరంగల్కి వెళ్ళి మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. పక్కా రాష్ట్ర మంత్రి పక్కా స్కెచ్ అట. సర్వే నెంబర్లు 11/33, 11/34లో ప్రభుత్వ భూమి గల్లంతు. కలెక్టరేట్ ప్రజావానికి చేరిన ఫిర్యాదులు వెల్లువెత్తిన ఆగని అక్రమ నిర్మాణాలు. గడప దాటని టౌన్ ప్లానింగ్ సిబ్బంది. నోటీసులతోనే సరిపెడుతున్న ఏసీపీ. సర్ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు. చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ కమిషనర్ అంట. ఆ పక్క రాష్ట్ర మంత్రి పక్క స్కెచ్ అట ఇది. మరి సర్ నడుస్తుందిగా ఏది ఓటర్ ప్రక్రియ, అది ఉందని చెప్పేసి కాలయాపన చేస్తారట. ఇది ఈ బిజీలో ఉన్నాం మేము అని చెప్పేసి. శేరిలింగంపల్లి మండలం కానామేట్లోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి దురాక్రమణకు తెగబడినట్టు స్థానికంగా బహిరంగ చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిషిద్ధ ఆస్తులు 22A జాబితాలో నమోదైన సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టినపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజావాణిలో ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఓ మంత్రి కబంధ హస్తాల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతుందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆ మంత్రి ఒక్కరేనా లేక స్థానిక రాజకీయ నాయకుల భాగస్వామ్యం, అధికార వర్గాల అండదండలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఐటీ హబ్గా పేరొందిన హైటెక్ సిటీ నడబొట్టున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై సాగుతున్న ఈ భూదందాపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించి బహిరంగ విచారణ చేస్తే ఈ వాస్తవాలు బట్టబయలు అవుతాయని వారు పేర్కొంటున్నారు. ఇది కథ. 100 కోట్ల భూమి ఉంది కదా, ఏది అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి అన్నాం కదా. 11/33, 11/34 కానమేట్లో శేరిలింగంపల్లి మండలం. దీనిలో పక్క రాష్ట్ర మంత్రి యొక్క హస్తం ఉందట. మరి ఒక్క మంత్రియే ఉన్నాడా, లేదంటే ఇక్కడ స్థానిక నాయకుల భాగస్వామ్యం ఉందా, మరి ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. అదే మేము ఫస్ట్ అనుకుంటున్నాం, దీని వెనకాల ఎవరో ఒక బడా నేత, బడా నాయకుడు ఉంటేనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. లాస్ట్కు అదే నిజమవుతా ఉంది. పక్క రాష్ట్ర మంత్రి మరి ఎవరు అన్నది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. కానమేట్లో 4,000 గజాల చదరపు గజాల భూమి ఏదైతుందో 100 కోట్ల భూమి, ఈ ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి అక్కడ యథేచ్ఛగా బిల్డింగ్లు కడతా ఉన్నారు, అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అధికారులు దీని వంక కూడా చూడట్లేదు. కేవలం నామమాత్రంగా నోటీసులు పంపించారు, దులిపేసుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ అన్నట్టుగా అక్కడ నోటీస్ పోయినప్పుడు నిర్మాణ పనులు ఆపాలి, దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. కానీ యథేచ్ఛగా అక్కడ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దందా చేసేటోళ్ళు, అధికారులు మాత్రం ఎలాంటి పట్టించుకోవడం కూడా లేదు. చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ చెప్పిందంట. ఇది కథ.
హరిత విప్లవమా అమెరికా విషవలయమా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాము. ఇగో ఇది పక్క రాష్ట్రం యొక్క మంత్రి పక్క స్కెచ్ అనేది. ఇగో ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇది 100 కోట్ల విలువైన భూమి, 4,000 గజాల భూమి ఇది. అయ్యో చూడండి ఇంత మంచి కడుతున్నారు రోడ్డు మీద. మళ్ళీ అది హైటెక్ సిటీ నడిబొడ్డున, ఐటీ హబ్ హైటెక్ సిటీ నడిబొడ్డున కడతా ఉన్నారు. ఎక్కడనో అవుట్స్కట్స్లో కడితే కనిపిస్తలేదంటే అది వేరు. వందలాది లక్షలాది మంది అధికారులు, నాయకులు దాని ముందుకెళ్ళి వెళ్తారు. గతంలో వచ్చిన నోటీసులు ఇవి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి నిన్న గతంలో మహాపత్రిక ఇగో ఎన్నిసార్లు కవరేజ్ చేసిన చూడండి. చూడండి మొత్తం కవరేజ్ ఇది. చూద్దాం దానిపైన మరి ఎలా స్పందిస్తారు. రికార్డు స్థాయికి ఎండలు, ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతల కొత్త చరిత్ర. ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రం, అనేక దేశాల్లో చారిత్రాత్మక ఎండలు నమోదు, ప్రజారోగ్యం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. కార్బన్ ఉద్గారాల తగ్గింపే శాశ్వత పరిష్కారం అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉండారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రపంచ దేశాల్లో ఈసారి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయంట. ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రమై అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఎండల వల్ల, ఈ ఎల్ నినో గ్లోబల్ వార్మింగ్ వల్ల అటు ప్రజలకు ఆరోగ్యంతో పాటుగా వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం చూపించిందంట. సమస్య రాకముందే పసిగట్టాలి, అదే సమర్థత. సమస్యల నివారణపై ముందస్తు దృష్టి అవసరమని చెప్పేసి వార్త వస్తున్నాము. డేటా ఆధారిత పాలనకు సీఎం ప్రాధాన్యం, నెలవారీ ఆర్థిక నివేదికలతో పనితీరు సమీక్ష, ప్రజల అర్జీలపై జీరో పెండెన్సీ లక్ష్యం, పోలవరం 2027 మార్చి కల్లా పూర్తి లక్ష్యం, మంత్రులు అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిది. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించేవాడు మంచి అధికారి అయితే, అసలు సమస్య తలెత్తకుండా ముందు చూపుతో పనిచేసేవాడు అద్భుతమైన అధికారి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కోణంలో అధికారులు పనిచేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియాలంటే అధికారులు 4 గోడలు దాటి ప్రజల్లోకి వెళ్లాల్సిందని వినూత్న ఆలోచనతో సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళగామని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. డేటా ఆధారిత పాలన, నెలవారీ నివేదికలతో సమీక్ష, డేటా డ్రివెన్ గవర్నెన్స్తో రియల్ టైం ఫలితాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికోసం దేశంలోనే మొదటిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల ద్వారా రాష్ట్ర ప్రగతిని సమీక్షించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇకపై ప్రతి నెల ఆర్థిక నివేదికలు విడుదల చేస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వ శాఖల పనితీరు, రెవెన్యూ రాబడులు, అధికారుల నైపుణ్యాలను అంచనా వేసుకొని ముందుకు వెళ్తాం. ప్రతి నెల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశమై పురోగతి సమీక్షించుకుందామని చెప్పేసి తెలిపడం జరిగింది. సో నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికారులను ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా సరే అమ్మో ఎప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అని చెప్పి ఒక భయం ఉండేది. స్కూల్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఒక విఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎలాంటి ఎంపీడీఓ ఆఫీస్, ఏ ఆఫీస్ అయినా సరే భయపడే వాళ్ళు ఉద్యోగులు. టైము సెన్స్ కూడా ఫాలో అయ్యేది చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లోనే. 10 అంటే 10 గంటల ముందే వెళ్ళి ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. ఎప్పుడు ఏ అధికారి సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తాడో అని చెప్పేసి భయపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకి అట్లా గడగడలాడించిండు. నిజంగా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి 100కు 100 మార్కులు పడాలి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఇవన్నీ జరిగినాయి. అధికారులను చాలా గ్రిప్లో పెట్టుకున్నాడు. టైంకు వెళ్తున్నారా లేదా, అటెండ్ అవుతున్నాడా లేదా, అక్కడ ఆయన పని సరిగా నిర్వర్తిస్తున్నాడా లేడా అని చెప్పేసి ఆయన మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పిలుచుకున్నాడు. ఏమైనా చేస్తున్నావా లేదా అని చెప్పేసి ఇంకొక అడిగితే లేదు సార్ ఇట్లా అని చెప్పి చెప్తే ఆయన అక్కడనే స్పాట్లోనే ఈయనను సస్పెండ్ చేయడం అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా గడగలాడించిండు అధికారులు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు
టైంకు వేయేటోళ్ళు ఆయన వాళ్ళ పని కరెక్ట్గా పని చేసుకుంటారు. ఆ టైంలో లంచాలు కూడా ఇంత లేకుండా తీసుకోవడం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి 100కి 100 మార్కులు వేయచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు సక్రమంగా పనిచేసింది ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇది వాస్తవం. మూడు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, అమెజాన్ డేటా సెంటర్కు భూమి పూజ, అమరరాజా యూనిట్ ప్రారంభం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. 3 జిల్లాలో మరి ముఖ్యమంత్రి టూర్ ఉందంట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, విద్యా మౌలిక వసతుల బలోపేతానికి సంబంధించినటువంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అమెజాన్ డేటా సెంటర్కు భూమి పూజ చేయడం, అమరరాజా సెల్ తయారీ యూనిట్ను ప్రారంభించడం, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించడం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి. ముఖ్యమంత్రి అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:15కి అక్కడ చేరుకొని 12:15 నుంచి 12:45 వరకు అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, సమాచార సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12:50 నుండి ఫ్యూచర్ సిటీ నుంచి మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లికి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:15 అక్కడ చేరుకొని 1:20 నుంచి 2:20 వరకు అమరరాజా సెల్ తయారీ యూనిట్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తయారీ కేంద్రాన్ని పరిశీలించి సంస్థ ప్రతినిధులతో సమావేశం అవడంతో పాటు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. విద్యుత్ వాహనాల తయారీ రంగంలో తెలంగాణలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఈ యూనిట్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత 2:20 నుండి దివిడిపల్లి నుంచి వనపర్తికి జిల్లా కొత్తపేటకు బయలుదేరిన ముఖ్యమంత్రి 2:40 గంటలకు అక్కడ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 నుంచి 3:45 వరకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి విద్యా భవిష్యత్తు లక్ష్యాలు, ప్రభుత్వ విద్యా సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సో మొత్తానికి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ ఇదే. ఈరోజు మొత్తం అటు రంగారెడ్డి, వనపర్తి, అదేవిధంగా మహబూబ్ నగర్ 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ప్రారంభించబోతున్నారు. ఒక దగ్గర ఏమో ప్రభుత్వ బాలికల అదైతేనేమో, ఇంకొక దగ్గర ఏమో అమర్రాజా ప్రాజెక్టు గురించి, అట్లా 3 ప్లేసెస్లలో 3 ప్రారంభించబోతున్నారు. సో ఈరోజు ఆయన షెడ్యూల్ మొత్తం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. రకుల్ సిఫార్సుతో ప్రజ్ఞకు ఛాన్స్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. నటనతో ఆకట్టుకుంటున్న నూర్ అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. మనసును అర్థం చేసుకునే వ్యక్తే కావాలని చెప్పేసి ప్రీతి ముకుంద్ అని చెప్పేసి చెప్తా ఉంది. సో తెలుగులో కన్నప్ప సినిమాతో ప్రేక్షకులు పరిచయమైనటువంటి ఈ నటి ఏం చెప్తా ఉందంటే, మనసును అర్థం చేసుకునే వ్యక్తి అయితేనే మంచిదని చెప్పేసి చెప్తా ఉంది. జోష్ అని చెప్తా ఉంది. రానా వర్సెస్ రిషబ్ శెట్టి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా అల్లు అరవింద్ కొత్త రిస్క్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.